వైఎస్ కుటుంబానికి ఆ నేత వీర విధేయురాలు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హోంమంత్రిగా పనిచేసిన అనుభవం ఆ లేడీ లీడర్ సొంతం. చివరకు రాజకీయాలకు దూరంగా ఉంటున్న పరిస్థితి. ఇంతకీ ఎవరా నేత? మౌనానికి కారణమేంటి? పూర్తిగా రాజకీయాలను వదిలేశారా లేక ప్రస్తుతానికి పక్కన పెట్టేశారా? గుంటూరు జిల్లా వైసీపీ నేత మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత రాజకీయం సన్యాసం స్వీకరించే ఆలోచనలో ఉన్నారట. పాలిటిక్స్ అంటే విరక్తి కలిగింది కాబోలు, ఇక చాలు అనుకుంటున్నారట. ఆ పార్టీ ఈ పార్టీ అంటూ నానా హైరానాతో ఆయాసపడే బదులు శాశ్వతంగా తప్పుకుని ప్రశాంతంగా గడపడం మంచిదని భావిస్తున్నారని టాక్. అందుకే ఫ్యాన్ పార్టీ కార్యక్రమాలను పట్టించుకోకుండా సైలెంట్ అయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లా సీనియర్లలో మేకతోటి సుచరిత ఒకరు. దళిత మహిళగా రాజకీయాల్లోకి వచ్చిన సుచరిత ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం జడ్పీటీసీగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దృష్టిని ఆకర్షించారు. దీంతో 2009 ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించడంతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ఆర్ మరణానంతరం జగన్ వెంట నడిచి వైసీపీలో చేరారు. ఎమ్మెల్యేగా అనర్హత వేటు పట్టడంతో 2012 ఉప ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ శాసనసభ్యురాలిగా విజయం సాధించారు. 2014లో టీడీపీ వేవ్ లో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో గెలిచి జగన్ కేబినెట్ లో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే హోంమంత్రిగా సుచరిత డమ్మీ అన్న విమర్శలను ఎదుర్కొన్నారు. దళిత మహిళకు కీలక శాఖ అప్పగించాలని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకున్నా పవర్ మాత్రం సుచరిత చేతిలో ఉండేది కాదు. అప్పట్లో సకల శాఖ మంత్రిగా ముద్రపడ్డ సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం చెలాయించేవారు. దీనిపై సుచరిత ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. 2.5 ఏళ్ల తర్వాత జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సుచరితను పక్కన పెట్టారు. అప్పట్లో కొందరిని కేబినెట్ లో కొనసాగించి మరికొందరిని తీసేయడంపై విమర్శలు వచ్చాయి. తనపై ఎలాంటి ఆరోపణలు వ్యతిరేకత లేకపోయినా మంత్రివర్గం నుంచి తొలగించడంపై ఓపెన్ గానే విమర్శలు చేశారు సుచరిత. ఆ తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాల పట్ల అంటిముట్టనట్లుగా ఉన్నారు.